నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు శ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. అయితే గురువు గారు, రకరకాల కారణాల వల్ల కొంతమందికి వివాహం ఆలస్యం అవుతుందండి. కారణాలు ఏమైనప్పటికీ వివాహం ఆలస్యం అయితే వాళ్ళు పాటించాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి, లేదా ఏ రెమెడీస్ చేస్తే త్వరగా వివాహం అవుతుంది? కొంతమందికి వివాహం అయ్యన వాళ్ళకి త్వరగా పిల్లలు పుట్టరు. అంటే టెస్ట్ చేయించుకుంటే ఏం లేదు, ప్రాబ్లం ఏమీ లేదు అని డాక్టర్స్ కూడా చెప్తారు, కానీ అయినా సంతానం ఆలస్యం అవుతుంది. వాళ్ళకు కూడా కొన్ని రెమెడీస్ చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వివాహము ఆలస్యం అవుతుంది ఎందుకు అనేటువంటిది ఒకటి. ఈ రోజుల్లో సంతానము కాని వాళ్లకు ఏమిటి, ఎందువల్ల అనేటువంటివి రెండు. వివాహము, సంతానము రెండు ఇంచుమించు వివాహం అయిన తర్వాత సంతానము. కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే అమ్మ, జాతకంలో చాలా మంది వివాహము అనంగానే కాలసర్ప దోషాలు, జాతకాల్లో 12 రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. రాహు కేతువుల యొక్క ప్రభావము, కుజుడి ప్రభావము, శుక్రుడు కళత్ర స్థానానికి. శుక్రుడు ఏమవుతుంది అంటే, శుక్రగ్రహంతో ఎవరు కలిస్తే ఏమిటి, ఏ గ్రహము కలిస్తే ఇది ఇబ్బంది, శుక్రరాహువులు కలిస్తే ఏమిటి, లగ్నములో కేతు ఉంటే, ఇలాంటివన్నీ కూడా మనం ఒక్కసారిగా జాతకాల్లో చూస్తుంటాం. చూసినప్పుడు చాలా మంది తెలియక ఏం చేస్తున్నారు అంటే, కాళహస్తికి వెళుతున్నాము, కొక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి చేసుకొచ్చాము పరిహారం, ఇంకో చోటికి వెళ్ళి చేసుకొచ్చాం, అయినా ఎందుకో మరి కాలేదు అనేటువంటి భావనతో కొంతమంది నాకు చాలా మంది ఫోన్లు చేసి రావటము, చేయటము, అడగడం కూడా జరిగింది ఈ ప్రసార మాధ్యమాల ద్వారా చూసి. ఇక్కడ ఏముంటుందంటే అమ్మ, మామూలుగా దేవాలయాలలో పూజలు చేసుకుంటే పుణ్యం వస్తుంది. ముందు మనం తెలుసుకోవాల్సింది, నిత్యము అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్లకు నిత్యానుష్ఠానము, నిత్యాగ్నిహోత్రులు ఉంటారు. రోజు అగ్నిహోత్రం చేసేటువంటి ఆయన్ను సోమయాజి అంటారు, నిత్యాగ్నిహోత్రుడు. మరి వాళ్ళకి ఇబ్బందులు రాలేదా? వచ్చాయిగా, వస్తున్నాయిగా. రోజు పూజ చేసుకునేటువంటి అర్చకులకు మాత్రం లేవా? ఉంటున్నాయిగా. అవి కూడా ఆలోచన చేయాలి కదా. మరి దేవాలయాలకు ఎందుకు వెళుతున్నాం మనము? అటువంటిది మనం ఊరికే పుణ్యం వస్తుంది అనడానికి ఎందుకు పోతున్నాము? మనము పాపము పోనప్పుడు పుణ్యం వస్తుంది అని ఎందుకు పోతున్నట్టు అంటే, దీని వలన దేవాలయాలకు పోవడం వలన ఏమవుతుంది అంటే, పుణ్యకార్యాలు ఏవైతే చేస్తామో అవన్నీ మన పిల్లలకు, సంతానానికి మేలు జరుగుతాయి. మనం చేసేటువంటి ప్రతిపద. ఈ రోజు మొక్క నాటే ప్రతివాడు వాడు తిందామని కాదు కదా, తన తర్వాత తరం వాళ్ళు. ఈ రోజు ఇల్లు కొనుక్కునేటువంటి ప్రతివాడు తాను ఉన్నంత కాలం ఉంటాడు, తన పిల్లలకు ఒక ఇల్లు ఏర్పాటు చేసిపోయినాడు అనేటువంటి భావనతో కొంటున్నారు తప్ప, ఏదో ఇంటి మీద వ్యామోహమను, ఇంకొకటను అనేటువంటి దాంతో కాదు. వాళ్ళు ఉంచుకుంటారు, ఉంచుకోరు, తర్వాత సంగతి. అదేమిటి అంటే, అది మళ్ళా మనము చేసుకుని మనము కొన్న విధానాన్ని బట్టి, మనం ఏం చేసుకొనింటే వాళ్లకు ఉంటుంది, ఏమి చేస్తే కొంటే మనం వాళ్ళ జీవితంలో ముందుకు వెళతారు. ఇవన్నీ కూడా మనకు శాస్త్రాల్లో మనకు చాలా చెప్పబడి ఉన్నాయి, మనం పాటించేటువంటి విధానాన్ని బట్టి. అలా ఏమవుతుంది అంటే, వీళ్ళకు వివాహం ఆలస్యం అవుతున్నది అంటే, కుజుడు ఎక్కడున్నాడు? దోషం మేము పోయొచ్చామండి, కాళహస్తికి పోయి సామూహికంగా పూజ చేసుకుని వచ్చినాము, అయినా జరగలేదు. అట్లా కాదు. చేసేటువంటి విధానాలు వేరున్నాయి. ఆ ప్రక్రియ దేనికి దానికి చేసి, వాళ్ళు పూజ చేసుకున్న నాడు వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు ఇంకా వేసుకోకూడదు, అది వదిలేయటం. ఇలాంటివి కొన్ని ఉన్నాయి, చేసే విధానాల్లో కూడా ఉన్నాయి. అయితే ఎవరెవరికి దోషాలు ఎంత శాతము అనే దాన్ని బట్టి కూడా ఉన్నాయి. కొన్ని రాసుల రీత్యా పరిహారం అయ్యేటివి ఉంటాయి, కొన్ని నక్షత్ర రీత్యా పరిహారం అయ్యేటువంటివి ఉంటాయి. రెండు జాతకాలు చూసినప్పుడు ఇద్దరికి ఈ దోషాలు ఉన్నాయి అన్నప్పుడు చేసే విధానం ఏమిటి అనే పద్ధతి. ఇలా చాలా మందికి తెలియక
ఏముందిలే అనుకొని చేసుకొని వాళ్ళ దోషాలు ఖచ్చితముగా వాళ్ళ పిల్లలకు వస్తాయి. 100% వస్తాయి. రావు అని అనడానికి లేనే లేదు. వీళ్ళ సంతతి వీళ్ళ దోషాలు ఖచ్చితంగా వీళ్ళు ఎప్పుడైతే పరిహారం చేసుకోకుండా అలాగే కాలం గడుపుతారో వీళ్ళ దోషాలన్నీ పిల్లలకు కూడా అదే ఇబ్బందుల్లో లగ్నంలో కుజుడు ఉండడమో ఇంకొకటో ఇలాంటివి కాలసర్ప దోషాలకు మాంగళీయక దోషము, భగోడ నాడీ దోషం, ఇలాంటి దోషాలు ఏదో దోషాలు ఏర్పడడం అనేటువంటిది సహజం వస్తాయి జాతకం రీత్యా. అలా రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆడపిల్లల్లో ముఖ్యంగా రజస్వల అయిన సమయం ఎటువంటిది? శాంతి నక్షత్రమా ఏమిటి? ఏ నక్షత్రంలో పుట్టారు? మూలా నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము ఇలాంటి నక్షత్రాలు కొన్ని శాంతి నక్షత్రాలు. శాంతి చేసినారా లేదా పుడుతూనే? అప్పుడు ఏదో స్తోమత లేక చేయలేదు గురువు గారు అనేటువంటివి వస్తాయి. అలాగే గర్భదోషాలు, రాహుకేతువుల వలన ఒక స్త్రీమూర్తికి గర్భదోషం అనేటువంటివి వస్తాయి. ఆ గర్భదోషాల వలన కూడా పురుషుడికైనా స్త్రీకైనా గర్భదోషాలు ఉంటేనే సంతానం కలగదు అనేటువంటిది, ఆలస్యం అవుతుందని చెప్తాడు. ఆ గర్భదోషాలు పోవాలి అంటే వాళ్లకున్నటువంటి జాతకాన్ని బట్టి, వాళ్లకు నడిచేటువంటి గ్రహస్థితులను బట్టి ఏమి చేస్తే వాళ్లకు త్వరితగతిన సంతానం అవుతుంది. కొంతమంది ఏమి చేసినా కాని వాళ్ళు ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చేయలేముగా. ఇంకొన్న పెంచుకోండి అని చెప్తాం, దత్తత తీసుకోండి అని చెప్తాం. అయ్యే యోగము ఉండి దాన్ని కరెక్ట్ గా మనము సమన్వయము చేసుకొని దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే మనం పరిహారం చేస్తామో తప్పకుండా సంతానం అవుతుంది. అలాగే వివాహ బంధము కూడా ఇవాళ రోజున చాలా ఆలస్యం అవుతుంది. మనకు నచ్చితే వాళ్లకు నచ్చవు, వాళ్లకు నచ్చితే మనకు నచ్చవు, దగ్గర వరకు వచ్చి తప్పిపోవటము, ఇదిగో వస్తాం చేస్తాం అని చెప్పి మాట్లాడము, వాళ్ళు రాకుండా పోవడము, మధ్యవర్తికి ఏమి చెప్పకుండా పోవడము, ఆ మధ్యవర్తి అడుగుదామంటే వాళ్ళు పలకకుండా పోవడము, వాళ్ళు పలకపోతే మధ్యవర్తి వీళ్లకు పలకకుండా పోవటము, ఇలాంటివన్నీ కూడా ఒకదానికోటి ఎందుకు జరుగుతాయి అంటే కుజుడి యొక్క ప్రభావము, రాహుకేతువుల యొక్క ప్రభావము, వీటి వలననే జాతకం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం అన్ని చూడాల్సిన అవసరం. ఆ జాతకం ఎప్పుడైతే మనం క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏమి లోపం ఉందో మనం సరిదిద్దుకున్నారు అంటే జరగంది ఏముంటుంది, తప్పకుండా జరుగుతుంది. అయితే ఇక్కడ మరి ఇది గతంలో ఉన్న వాళ్ళందరూ మేధావులు గారా, మనం మాత్రమే మేధావులమా? ఇప్పుడు చెప్తున్న వాళ్ళం మాత్రమే నేనే మేధావిని అనుకోకూడదు కదా. మరి గతంలో అంటే వాళ్ళ దృష్టికి వెళ్ళకపోయి ఉండొచ్చు. మనం వాళ్ళందరినీ తప్పు పట్టకూడదు, పండితులందరినీ. ఆ పండితుల దృష్టికి వీళ్ళు తీసుకుపోయి ఉండకపోవచ్చు. ఒక్కోసారి అంత తదేక దృష్టితో చూడకుండా ఏదో క్యాజువల్ గా సరేలే అవుతుంది పో అని చెప్పుండొచ్చు. వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళకు ఉండేటువంటి విధానాన్ని బట్టి అలా జరుగుతుంది. ఇంకా కొంతమంది మనము వ్యక్తులను బట్టి పూజలు, ధనికుడైతే ఒక రకమైన పూజ, పేదవాడికైతే ఒక రకమైనటువంటి పూజ ఏముండవు. పూజల్లో పూజలు అంతే. అది ఏది పరిహారం కావాలనో, ఏది ఎంతవరకు చేయాలనో అంతవరకు చేయించడం అనేది మన ధర్మం, అంతే కదా. ధనికుడికి అయితే మనమేమో బంగారు హోమం ఏమైనా తావి బంగారు హోమం చేస్తామా, డబ్బులు దండి ఉన్నాయని. వాళ్ళకైనా ఇటుకలు పెట్టి చేయటమే. సరే, అవి కూడా లేకుండా ఈ రోజు అంతా ఐరన్ పెట్టి చేసేటువంటి రోజులు వచ్చినాయి, ఏదో చేస్తున్నారు. పేదవాడికి అయితే ఏదో 2 మన ఇటుక పిల్లలు పెట్టి అనేటువంటిది చూసి ఆ పరిహారం ప్రకారంగా చేసుకుంటే తప్పకుండా వివాహము అవుతుంది, మనము సంతానం కూడా జరుగుతుంది తల్లి. అది చూసుకోవాలి, అంతే, ఏం లేదు. జాతక దోషాలు ఏంటి అనేది ధన్యవాదాలు గురువు. జయ వస్తు.